शांतिदायक येसु प्रभु, शांतिदायक येसु, शांतिदायक शांतिदायक येसु प्रभु, शांतिदायक येसु, शांतिदायक धवलवर्णुड रत्नवर्णुड महिमापूर्णुड मनोहरुड, धवलवर्णुड रत्नवर्णुड महिमापूर्णुड मनोहरुड, नित्य राज्य महिमाకు పూజిన, నిత్య రాజా మహిమకు పిలచిన, సత్యముగా నిన్ను పూజించెదము, సత్యముగా నిన్ను పూజించెదము, శాంతిదాయక యేసు, शांतिदायक शांतिदायक येसु प्रभु, शांतिदायक येसु, शांतिदायक పరజనులను పరదేశులను పరిశుద్ధులతో నైక్య పరచి, పరజనులను పరదేశులను పరిశుద్ధులతో నైక్య పరచి, పరలోక పౌరులుగా మార్చి, పరలోక పౌరులుగా మార్చి, పరలోక పిలుపులో భర్తిన, పరలోక పిలుపులో భర్తిన, శాంతిదాయక యేసు, శాంతిదాయక शांतिदायक येसु प्रभु, शांतिदायक येसु, शांतिदायक परलोकानंद परिपूर्ण सकल आशीर्वाद संहितुड़ा, सानंद परिपूर्ण सकल आशीर्वाद संहितुड़ा, महिमा घनता प्रभावमुलो, महिमा घनता प्रभावमुलो, నీవే అని ఆశించెదను, నీవే అని ప్రహసించెదము, శాంతిదాయక యేసు, శాంతిదాయక శాంతిదాయక యేసు ప్రభు, శాంతిదాయక యేసు, శాంతిదాయక. మనం చదువుకున్నాం మొదటి పేతురు మొదటి అధ్యాయం 14వ వచనం. మొదటి పేతురు మొదటి అధ్యాయం 14వ వచనం. కనుక నేను పరిశుద్ధునైనాను కనుక మీరును పరిశుద్ధులై. కాబట్టి ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని రేయింబగళ్ళు మానక నిత్యము పరలోకంలో ఆరాధించబడుతున్న దేవుడు మన దేవుడు. కనుక యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనము కూడా ఇదే మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? చదవండి, యెషయా గ్రంథము చదవండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయచ్చు. కాబట్టి ఇక రాయబడుతూ వచ్చింది, శరాపులు మహాదూతలు పరలోకంలో దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆరాధన, పరలోకంలో చేయబడుతున్న ఆరాధన, అత్యున్నతమైన ఆరాధన ఈ ఆరాధన. యెషయా గ్రంథము 6:3 రాయబడిన ఈ ఆరాధన నిత్యము పరలోకంలో జరుగుతూ ఉన్న ఆరాధన. కనుక బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది, శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రార్థించుట నేర్పించినాడు. ఏమని? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. అంటే పరలోకంలో దేవుని చిత్తం ఏమి నెరవేర్చబడుతుంది అంటే, నిత్యము దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నాడు. ఆ రీతిగా దేవుని చిత్తము మన ద్వారా ఈ లోకంలో భూలోకంలో కూడా ఆరాధించబడాలని, నిత్యము మనము కూడా ఆరాధించాలని, అది దేవుని చిత్తమైనదని ఈ వాక్యలేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనము రక్షించబడిన ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆదివారం మాత్రమే కాదు కానీ నిత్యము ప్రతిదినము మనము దేవుని ఆరాధించబద్ధులమైన, అది దేవుని చిత్తం. కనుక ఈ దినము మనము ఏ రీతిగా దేవుని ఆరాధించాలని కొన్ని వాక్యలేఖన భాగాలు చూసి మనము దేవుని ఆరాధించే బద్ధులమైన. కనుక చూడండి, మొట్టమొదటి అనుభవంగా కీర్తనలు 97వ అధ్యాయం. కీర్తనలు 97వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి మొట్టమొదటి అనుభవంగా మనము దేనిని బట్టి దేవుని ఆరాధించాలంటే ఆయన నామమును బట్టి. ఆయన నామము పరిశుద్ధ నామము. ఈ పరిశుద్ధ నామమును బట్టి మనం దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభువు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది. ఎందుకు ఆయన నామం పరిశుద్ధమైనదంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించినాడు. పరిశుద్ధాత్మ కన్యకను ఆవరించడం ద్వారా శిశువు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడుగా ఈ లోకంలో జన్మించినాడు. అంతేకాదు ఆయన యొక్క జీవితము పరిశుద్ధమైనది. ఆయన యొక్క జీవితంతో దేవుడు స్థాపిస్తూ వచ్చాడు. ఏమనంటే, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడని సవాలు విస్తున్న దేవుడు మన దేవుడు. ఈ లోకంలో పరిశుద్ధుడను అని తెలియజేసిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ లోకంలో శిష్యులు కూడా యేసుక్రీస్తు వారిని గురించి, నీవు పరిశుద్ధుడైన దేవుని కుమారుడవు, నీవు పరిశుద్ధుడైన దేవుడి కుమారుడవని సెలవిస్తూ వచ్చారు. అంతేకాదు చూడండి, ఇంకా ఎవరు దేవుని గురించి సెలవిచ్చారంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 34వ వచనం. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసి. ఎవరిది చెప్పేది? నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలకు వేసాను. ఎవరు ఇది కేకలు వేసిందంటే అపవాది యొక్క పరిచారకుడైన అపవిత్ర ఆత్మ. కాబట్టి సాతాను కూడా సెలవిస్తూ ఉంది, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీ నామం పరిశుద్ధమైనది, నీవు పరిశుద్ధమైన దేవుడు అని ఇక్కడ అపవిత్ర ఆత్మ కూడా సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన పుట్టుక, ఆయన జీవితము పరిశుద్ధమైనది. కాబట్టి దీన్ని బట్టి మనము దేవుని ఆరాధించబద్ధులమైనాం. అంతేకాదు ఆయన యొక్క మరణము కూడా పరిశుద్ధమైనది. ఆయన సిలువకు అప్పగించబడినప్పుడు
ఈ లోకంలో ఆయన హింసించినప్పుడు, దూషించినప్పుడు ఆయన బదులు పలుకోలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు అని మనం వాక్యంలో చూడవచ్చు. కనుక ఆయన హింసించబడుతున్నప్పుడు, చిత్రహింసలు పడుతున్నప్పుడు కూడా ఆయన పాపము చేయలేదు. చనిపోతున్నప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడిగానే చనిపోతూ వచ్చినాడు. కనుక ప్రభువు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో, ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 11వ వచనంలో చదవండి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. కాబట్టి పరిశుద్ధంగా జీవించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అత్యున్నతమైన నామమును, అన్ని నామముల కంటే పైనామమును తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించినాడు. ఈ నామమును బట్టి దేవుడు మనకు రక్షణను అనుగ్రహించాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ. కాబట్టి ఈ పరిశుద్ధ నామమును బట్టి, మనకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించబద్ధులమైన. ప్రభువు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన జీవితము పరిశుద్ధమైనది. ఆయన గురించి శిశువులే కాదు, సాతాను కూడా నీవు పరిశుద్ధుడైన దేవుని కుమారుడవని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అతని నామము అత్యున్నతమైన, అన్ని నామముల కంటే పైనామమున మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి మనము దేవుని ఆరాధించబద్ధులమైనాం. రెండవదిగా మనం చదువుకున్నాం యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. కాబట్టి ఇక్కడ ఆరాధిస్తున్నది ఎవరు? దేవదూతలు, మహాదూతలు, శరాపులు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తుంటే, ఇక చూడండి దేవదూతల గురించి. దేవుడు ఎప్పుడైనా దేవదూతల గురించి ఈ రీతిగా రాశాడా అని మనము చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయిందును, ఆయన నా కుమారుడయిందును అనియు ఆ దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పాను. కాబట్టి దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తుంటే, ఆ దేవదూతలతో ఎప్పుడైనాను దేవుడు నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నానని ఎప్పుడైనాను ఎవరితోనైనాను చెప్పాడా అంటే చెప్పలేదని ఇక్కడ మనకి తెలియబడుతుంది. కానీ నీ గురించి నా గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, చూడండి కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. కాబట్టి నీ గురించి నా గురించి రక్షించబడిన ప్రతి ఒక్కరిని గురించి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నేడు నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడవు, నేను నీ తండ్రిని అని దేవుడు తెలియజేస్తూ
ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, మనలను కుమార్తెలుగా దేవుడు చేసిన దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించ బద్ధులమై ఉన్నాం. కీర్తన గ్రంథం 82వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథము 82వ అధ్యాయం 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. కాబట్టి మనం ఎవరి కుమారులము, ఎవరి కుమార్తెలమంటే ఇక్కడ స్పష్టంగా సూటిగా రాయబడుతూ వచ్చింది, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. కాబట్టి మనమందరము దేవుని కుమారులము. దేవదూతలు మనకు పరిచారకులుగా దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ధన్యతను కలిగి మనం దేవుని ఆరాధించ బద్ధులమైన. మీకా గ్రంథంలో 6:7 వచనంలో రాయబడుతూ వచ్చింది, వేల కొలది పొట్టేళ్లను బట్టి కానీ వేలాది నదులంత విస్తారం తైలం బట్టి కానీ నాకు సంతోషము లేదు. కాబట్టి వేలాది పొట్టేలను అర్పించినా నాకు సంతోషం లేదు, వేలాది నదులంత విస్తార తైలము నాకు ఇచ్చినా కానీ నాకు సంతోషము లేదు. దేని బట్టి నాకు సంతోషం అంటే కీర్తన 51 అధ్యాయం 16వ వచనంలో రాయబడుతూ వచ్చింది. కీర్తన 51:16, నీవు బలిని కోరివాడవు కావు, కోరిన యెడల నేను అర్పించదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి విరిగి నలిగిన మనసుతో ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవా నీవు నన్ను కన్నావు, నేను నీ కుమారునిగా చేసుకున్నావు, నీవు నా తండ్రిగా ఉన్నావు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఇటువంటి ధన్యత కలిగి మనం దేవుని ఆరాధించ బద్ధులమే. నిజంగా ఒక కుమారుడు తండ్రితో గొప్ప విజయము సాధించినప్పుడు, నాన్న నేను నీ కుమారుని, డాడీ నేను నీ కుమారుని అని చెప్తే ఆ తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక కుమారుడు ఒక విజయం సాధించినప్పుడు, ఎంత మంచి పని చేసినప్పుడు, నాన్న నేను నీ కుమారుని కనుకనే నేను విజయం సాధించగలిగానని చెప్తే అది ఎంతో తండ్రికి సంతోషం. అటు రీతిగా దేవుని మనం ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ఏమని మనం రెండవదిగా ఆరాధించాలంటే, నేడు నీవు నన్ను అన్నావు, నా తండ్రిగా నీవు నాకు ఉన్నావు, ఇట్టి స్థితిలో ఇటువంటి ధన్యతను నాకు నీవు అనుగ్రహించినావు, అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నానని మనం ఆరాధించే బద్ధులమై ఉన్నాం. మూడవదిగా మనం చూస్తాం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు నామము పరిశుద్ధమైనది. రెండవదిగా ప్రభువు మనను తన కుమారులుగా కుమార్తెలుగా చేస్తున్నాడు. నేడు నేను నిన్ను కనియున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనము దేవుని ఆరాధించే బద్ధులమై ఉన్నాం. మూడవదిగా మనం చూస్తున్నాం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం, మీరు పరిశుద్ధుడను నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. కాబట్టి ఆనాడు యూదులు, ఇశ్రాయేల్ అన్నవారు, రోమా సామ్రాజ్యం ఎవరిని సిలువకు అప్పగించింది అంటే, ఎవరిని అప్పగించింది? పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడుగుతారు. కాబట్టి ఎంత దురావస్థలో ఉన్నాం ఒకప్పుడు మనం, ఎంత దురావస్థలో, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నామంటే, నరహంతకుని యొక్క సంబంధికులముగా మనం దేవుని నిరాకరించిన వారంగా, పరిశుద్ధుడైన దేవుణ్ణి, నీతిమంతుడైన దేవుణ్ణి సిలువకు అప్పగించిన వారంగా మనము ఉన్నాం. కాబట్టి ఆనాడు యూదులే కాదు, రక్షించబడక ముందు మనము కూడా దేవుణ్ణి సిలువకు అప్పగించిన వారముగా మనము ఉన్నాం. చూడండి, ఇక్కడ లూకాసు వార్తలో ఆ సన్నివేశం రాయబడుతూ వచ్చింది. లూకాసు వార్త 23వ అధ్యాయం 16వ వచనం,
లోకాసు వార్త 23:16. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. బరబ్బా ఎవడు అంటే అల్లరి నిమిత్తం, నరహత్య నిమిత్తం చెరసాలలో వేయబడిన నరహంతకుడు. ఆ నరహంతకుణ్ణి కావాలని దేవుణ్ణి సిలువకు అప్పగించినారు. కాబట్టి నీతిమంతుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఒకప్పుడు మనము సిలువకు అప్పగించినాం. ఎందుకంటే మన యొక్క స్థితిని దేవుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 1 యోహాను పత్రికలో మన యొక్క స్థితిని దేవుడు రాసినాడు. మనం ఏ విధంగా ఉన్నాం, ఒకప్పుడు మన యొక్క స్థితి చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని ఎరుగును. కాబట్టి మనలో నిత్య జీవము లేదు. ఒకప్పుడు మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి ద్వేషించిన వారము, నిరాకరించిన వారము, విసర్జించిన వారము, తృణీకరించిన వారము. చూడండి, కయ్యూను తన యొక్క తమ్ముణ్ణి ఏం చేశాడు? చంపాడు, హత్య చేసినాడు. కయ్యూను నరహంతకుడిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చాడు. అదే అధ్యాయము 12వ వచనం, 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడి దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను కనుక. కాబట్టి మనం ఎందుకు దేవుని దూషించినాం, ఎందుకు నిరాకరించినాం, ఎందుకు తృణీకరించినామంటే మనము కయ్యూను సంబంధులం. ఒకప్పుడు మనము నరహంతకుని సంబంధులం, ఒకప్పుడు మనం దుష్టుని సంబంధులం, ఒకప్పుడు మన క్రియలు చెడ్డవి కనుక మన క్రియలు చెడ్డవి కనుక మనం చీకటినే ప్రేమించినాం, వెలుగును ద్వేషించినాం. కానీ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఆ సిలువలో సజీవ యాగంగా తనను తాను అర్పించుకొని నిన్ను నన్ను రక్షించుకుని వాడుగా ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఏ రీతిగా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం, ఏ రీతిగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడంటే దేవుడు ఆ సిలువలో తనను తాను అప్పగించుకున్న చేత ఒక్కసారి సిలువలో మరణించడం ద్వారా దేవుడు నిన్ను నన్ను విడిపించినాడు, రక్షించినాడు, పరిశుద్ధపరిచినాడు. బరబ్బ లాంటి, నరహంతకుని లాంటి, కయ్యూని సంబంధులైన మనలను, దుష్టుని సంబంధులైన మనలను, మన క్రియలు చెడ్డవై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి తనను తాను అర్పించుకుని మనలను పరిశుద్ధపరిచినాడు. 4వదిగా మనం చూస్తాం. చూడండి, 4వది యెషయా గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 12. ఓకే, కీర్తన చదవండి. కీర్తన 62:12. చాలు. తర్వాత ఇక్కడ రాయబడుతూ ఉంది పరిశుద్ధ జనాంగము అని రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథంలోనే పరిశుద్ధ జనాంగంగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు. చూస్తాం.
సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఒక పరిశుద్ధ జనాంగముగా, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఒకప్పుడు ఇశ్రాయేల్ మాత్రమే దేవునికి పరిశుద్ధ జనాంగముగా, దేవునికి ప్రతిష్ఠిత జనాంగముగా ఇశ్రాయేలు యూదులు మాత్రమే ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను కూడా పరిశుద్ధ జనాంగంగా దేవుడు చేసినాడు. కాబట్టి ఇశ్రాయేలు సున్నతి చేయబడడం ద్వారా బాహ్య రూపమైన సున్నతి కాదు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో అరుదించిన తర్వాత చూడండి, రోమాపత్రికలో మనం ఒక మాట చూస్తాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడి కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. కాబట్టి సున్నతి అనేది బాహ్య సంబంధమైన సున్నతి కాదు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలిగినది కాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయంలో మనకు కలిగిన ఆత్మ సంబంధమైన సున్నతి ద్వారా దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధ జనాంగంగా నిన్ను నన్ను చేస్తూ, ఒకప్పుడు ఇశ్రాయేల్తో సహపౌరులంగా లేని మనలను, అన్ని జనులైన మనలను ఇశ్రాయేల్తో సహపౌరులనుగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో అదే రాయబడుతూ వచ్చింది. ఇక మీదట మీరు పరజనులు కాదు, పరదేశులు కాదు, మనం ఏకపట్నస్థులము, పరిశుద్ధులైన జనాంగము. కాబట్టి దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామం బట్టి, అత్యున్నతమైన నామాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. రెండవదిగా, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవదూతలకు, మహాదూతలకు, స్వరూపులకు లేని ఆ యొక్క ధన్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ఇటు స్థితి గలవారు ధన్యులు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనే ధన్యతలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ వచ్చాడు. మూడవదిగా మనం చూస్తూ వచ్చాం, పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుణ్ణి నిరాకరించి తృణీకరించి నరహంతకుడైన బరబ్బాను కోరుకుంటూ వచ్చాం. నరహంతకుని సంబంధులం, కయ్యూని సంబంధులం, దుష్టుని సంబంధులం. మన క్రియలు చెడ్డవైనందున మనం ఆ స్థితిలో ఉన్నాం. చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించిన స్థితిలో మనం ఉన్నాం. కానీ హెబ్రీ 10:10 ప్రకారం దేవుడు ఒక్కసారే సిలువకు అప్పగించబడటం చేత దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి రక్షించిన వాడిగా ఉన్నాడు. చివరిగా నాలుగవదిగా మనం చూస్తూ వచ్చాం, దేవుడు అన్య జనాంగమైన మనలను పరిశుద్ధ జనాంగంగా చేస్తూ వచ్చాడు. పరజనులైన మనలను ఏకపట్నస్థులుగా, ఇశ్రాయేలుతో సహపౌరులుగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ. చివరిగా ఐదవదిగా మనం చూస్తాం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు 13. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందుతూ వచ్చారు.
గవిని వెలుపట ఎవరు ఉంటారు? గవిని వెలుపట, గ్రామానికి వెలుపట శపించబడిన వారు, శాపగ్రస్తులు, కుష్ఠరోగులు ఉండే స్థలము గవిని వెలుపట, గ్రామానికి వెలుపట. కానీ దేవుడు పరిశుద్ధుడు. నీ గురించి, నా గురించి, నీ శాపాన్ని, నా శాపాన్ని భరించుట కొరకు గవిని వెలుపట, నిన్ను నన్ను పరిశుద్ధపరచుట కొరకు గవిని వెలుపట శ్రమ పడిన వాడిగా ఉన్నాడు. అదే రాయబడుతూ వచ్చింది గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి. కాబట్టి మన యొక్క శాపాన్ని, మన యొక్క పాపాన్ని తొలగించట కొరకాయ, మనకి విడుదల విమోచన అనుగ్రహించడానికి కొరకాయ ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపగ్రస్తుడిగా చేయబడుతూ వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి మనము దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. చివరికి ఒక మాట చదువుకుంటాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరికి ఒక మాట చదువుకుని ముగించుకుంటాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చివరి 3 లైన్లు. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలువారమొగటకు మనల్ని పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాం. కాబట్టి ఈ మాటను అందరం కలిసి చదువుకుందాం. చివరిగా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలువారమొగటకు మనల్ని పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవాలని దేవుని. కాబట్టి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో దేవుడు నిన్ను నన్ను చేర్చిన వాడిగా, ఇటువంటి నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. కనుక మనము నోరారా మన యొక్క జిహ్వా ఫలమును దేవుడికి అర్పించ బద్ధులమైనాం. 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు పరిశుద్ధుడు. పరలోకంలో నిత్యము రేయింబగళ్ళు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము ఆరాధించబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తాన్ని రక్షించబడిన ప్రతి ఒక్కరూ నెరవేర్చవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆయన నామమును బట్టి మనకు అనుగ్రహించబడిన అత్యున్నతమైన అన్ని నామముల కంటే పైనామమున మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ప్రభువు పరిశుద్ధుడు. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణము పరిశుద్ధమైనది, ఆయన పునరుద్ధానము పరిశుద్ధమైనది. పరిశుద్ధుడిగా 30 సంవత్సరాలు సామాన్యమైన జీవితాన్ని, శరీరంగా 30 సంవత్సరాలు జీవించిన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు దైవత్వాన్ని చూపించుకోలేదు. ఒక సాధారణమైన మనుషుడిగా దేవుడు తల్లిదండ్రులకు విధేయుడై ఈ లోకంలో జీవించినాడు. 3.5 సంవత్సరాలు పరిచర్యను, గొప్ప పరిచర్యను, నిత్యము నిలిచిపోయే పరిచర్యను దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన నామం బట్టి మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా, దేవుడు నిన్ను నన్ను తన కుమారునిగా, కుమార్తెగా స్వీకరించినాడు. సర్వోన్నతమైన దేవుని కుమారులుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. మూడవదిగా, నరహంతకుని మనము ప్రేమించి పరిశుద్ధిని ద్వేషించినాం, నిరాకరించినాం, తృణీకరించినాం. మన క్రియలు చెడ్డవైనందున మనము చీకటినే ప్రేమించి వెలుగుని ద్వేషించిన వారం ఉన్నాం. ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి దేవుడు హెబ్రీ 10:10 ప్రకారము ఒక్కసారే తనను తాను అర్పించుకోవడం ద్వారా మనలను పరిశుద్ధపరిచినాడు. నాలుగవదిగా, పరిశుద్ధ జనాంగంగా, ఏకపట్నస్తులుగా, ఇశ్రాయేలుతో సహపౌరులుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. చివరిదిగా, ఆయన మన కొరకు మన శాపమును తొలగించడానికి గవిని వెలుపల శ్రమ పొందుతూ వచ్చాడు.
ఇటు మాటలను మనం హృదయంలో స్మరించుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన కాక.